రాబోతున్నాయి కదా! నెక్స్ట్ సీఎం ఎవరొస్తే బావుంటుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ సీఎం అంటే ప్రజలు ఎన్నుకోవాలి. ఆ! ఈయన జగన్ పేదలకి సంక్షేమ పథకాలు అవి ఇస్తున్నాడు. ఆ! అవి జనంలో బాగా నాటుకుపోయినాయి. హ్మ్. ఈ తర్వాత జగనే వస్తున్నాడు అనుకుంటున్నారు అక్కడ వాళ్ళు. హ్మ్. మరి చంద్రబాబు నాయుడు మేము వస్తాం అని అంటున్నారు. హ్మ్. అది ప్రజలు తేల్చాలి. మీకు ఎవరు రావాలనుకుంటున్నారు? మాకెవరు రావాలంటే నా ఒక్కడిదేం కాదుగా. మీరు కూడా ఓటేస్తున్నారు కదా! ఈయన రావాలి అని. మరి ఎవరు ఎవరొస్తే రావాలనేస్తున్నారు? మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు? మాకంటే జగనే రావాలని మేము అనుకుంటున్నాం. అది జగన్ ఎందుకంటే అట్టడుగు వర్గాలు ఉన్న వాళ్ళకి సహాయం చేస్తున్నాడు. ఆ! అది దాని మీద జగనే రావాలి, మళ్ళీ వాళ్ళకి పరిపాలన రావాలని అనుకుంటున్నాం. జగన్ ఇచ్చే పథకాలు అందరికీ అందట్లేదు అంటున్నారు కదా! మరి అది ఎంత మేరకు నిజం అనుకోవచ్చు? ఈ జగన్ అనే పథకాలు రావటం లేదు అనేవాళ్ళు తెలుగుదేశం వాళ్ళు చెప్తే రెండు వాళ్ళు అనరు. ఆ! అర్థమైందా? తెలుగుదేశం వాళ్ళు ఏమంటారు, పథకాలు రావట్లేదు, వాళ్ళే తీసుకుంటున్నారు అని అంటున్నారు. రేపు రైతులకి మరికి ఏం చేశాడు మరి? రైతులకి ఇది ఇచ్చాడుగా, మా 2000, 5000 పథకాలు ఇది ఇచ్చాడుగా. ఇది కంపల్సరీ వేస్తానే ఉండదు సంవత్సరం. మరి ఆయన వచ్చిన కానించి మరి ఆడవాళ్ళకి డ్వాక్రా గ్రూపులని, ఆసరా అని, ఇవన్నీ పథకాలు దగ్గరగా అందిస్తున్నాయి వాళ్ళకి. దాని మీద ఇతర వాళ్ళు అంటే ఎక్కువగా టీడీపీ వాళ్ళకి ఇస్తున్నారు. టీడీపీ లేదు, ఇక్కడ వైఎస్ఆర్ లేదు, వాళ్ళకి ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు మళ్ళీ ఆ పథకాలు తీసుకున్న వాళ్ళు కనుక ఓట్లు వేస్తే గ్యారంటీగా జగన్ వస్తాడు. అది టీడీపీ వాళ్ళకి తీసుకున్నా కూడా వాళ్ళు వేయరు. మరి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి జగన్ పరిపాలనలో? ఉద్యోగ అవకాశాలు అంటే అది దాని ఇంతవరకు ఆయన ప్రాసెస్ మొదలు పెట్టాల. ఈ తర్వాత ఆయన మొదలు పెట్టాడేమో, మరి డెవలప్మెంట్ ఏరియాకి చూస్తాడేమో ఆలోచించాలి. ఒకసారి డామ్ డూమ్ ప్రకారం అంటే మాత్రం కాదుగా. ఆయన డెవలప్మెంట్ మెల్లగా జరుగుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. అది సో ఇప్పుడు వైనాట్ 175 175కి 175 సీట్లు వస్తాయా మరి జగన్‌కి ఈసారి? అది ఊరికి అంట వరకే కానీ 175, 170 ఎవరికి రావు. వాళ్ళకి రావు, వీళ్ళకి రావు. జనాన్ని బట్టి ఇప్పుడు జనం ఎటు డిసైడ్ అయ్యి ఉంటారండి. ఏదో ఒక 10% బిలో అటు ఇటు మారుతూ ఉంటారు. వాళ్ళు ఎటు మారితే ఇక అటు 175 రావటం అనేది జరగదు.